చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని సినీ నటి అక్కినేని అమల్ అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఎంబీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన లెట్సీ కార్యక్రమాన్ని ఆమె లాంచ్ చేశారు. మిల్లెట్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసన్న శ్రీనివాస్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. చాలా ఆనందంగా ఉంది. హీ ఈజ్ నాట్ ఓన్లీ ప్రమోటింగ్ మిల్లెట్స్, మంచి ఆరోగ్యం కోసం, మంచి హెల్త్ కోసం, మంచి లైఫ్ స్టైల్ కోసం మిల్లెట్స్ అండ్ మిల్లెట్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ ఈజ్ ఆల్సో ప్రమోటింగ్ ఆంటర్ప్రెనర్షిప్. It is such a wonderful initiative. I'm so happy to be here. The portal also gives health guidance with nutritionists and doctors to solve all your health problems. Imagine 28% of college students ki koncham obesity statistics telustundi. Not only physical activity but good healthy food ani chala mukyam. ఆరోగ్యానికి మాత్రం కాదు, మెంటల్ హెల్త్కి కూడా చాలా అవసరం. అండ్ దిస్ ఆంటర్ప్రినర్షిప్ మూవ్మెంట్, మనం ఊరికే ఎవరో ఉద్యోగం ఇస్తున్నారు కాకుండా we can create jobs for India, we can create health and nutrition for India. Such a beautiful initiative. I'm so happy to be here, and I wish all the entrepreneurs, Srinivas Garu and his team and all the doctors, all the entrepreneurs, the very best. I hope this is a grand success, and I hope all the viewers, all of your viewers here today will register in this portal, participate in this movement to make millets the best food and for health and nutrition, but also to take their guidance how to adapt it into life. Endukante 50 రకాలు మిల్లెట్స్ ఉన్నాయన్నమాట. ప్రతిదానికి వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్, హౌ విల్ ఇట్ హెల్ప్ అని నాకు భరత్ రెడ్డి గారు చెప్పారండి. డాక్టర్ భరత్ రెడ్డి ఇన్ అపోలో హాస్పిటల్. ఆయన నేర్పించారు, ఒకటే తినకూడదు, చేంజ్ చేస్తానే ఉండాలి, ఎందుకంటే రకరకాల న్యూట్రిషన్ వస్తాయని. So I am still learning and I want to continue learning, and I would love to register at this portal. I'm so happy to be a gold member, and let's together make millets the best food. Ji health kosam meer em tintunnaru ekva quinoa millets ante prati okkariki unique ga untundi. Nenu chestunnanu kabatti meeku padadu emo. So I think it's something very personal. నాకు రాగి అండ్ what is it called, the small millet, the very small one, what is it called, samalu, little millets, ivi ishtam, but you have to keep changing anamata. It feels like rice, endukante mem ekku rice tinevaram. So when you want to switch your diet, మార్చేటప్పుడు కొంచెం సిమిలారిటీ ఉండాలి. సో ఎవ్రీవన్ హ్యాస్ టు ఫైండ్ ద వే. పాస్తా అండ్ బ్రెడ్లో కూడా ఇప్పుడు మిల్లెట్స్ కలుపుతున్నారు. దాట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ న్యూట్రిషియస్ బికాస్ చాలా మందికి గ్లూటెన్ అలర్జీ వచ్చింది, వీట్ అలర్జీస్ ఉన్నాయి. అండ్ ఎక్కువసేపు బలంగా ఉండాలంటే, ఎక్కువసేపు స్టామినా ఉండాలంటే ఉట్టి రైస్ తింటే కుదరదు. You can't have the stamina required. So నాకు stamina ante chaala mukyam. I think I like to work, I like to do physical activity. Anduku millets are definitely a better option. But I think totally as we age, వయసు అయ్యేటప్పటికి కొంచెం ఆహారం తగ్గించాలి. Same food if you eat when you're young, like her, if I'm eating now, నేను ఈ దానికి 10 times I would have been the size 10 times. So I think as we grow older, we need less food and we need less calories, and if we follow that, then we can be healthy for a longer time. Nutrition gaani
మనకి అందరికీ ఒకలాగా ఉండదు. అంటే మనకి నాగార్జున గారు ఒక ఇంటర్వ్యూలో ఒకలా చెప్తారు, అది చెప్పారు కాబట్టి అందుకే ఆయన అలా ఉన్నారని మనందరం ఫాలో అయిపోకూడదు. సో దట్ ఈస్ వాట్. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మన బాడీ మెటబాలిజం బట్టి, తర్వాత మన తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి, మన జీన్స్ని బట్టి ఉంటుంది. సో అది మేడం గారిని ఇందాక మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. ప్రొడక్ట్స్ అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాదండి, సింపుల్ ఏంటంటే మనం డెవలప్ చేసింది ఒక ఎకో సిస్టమ్ అనమాట. మనకి బ్రాండ్ ఏం లేదు. millets.news అంటే మిల్లెట్స్కి సంబంధించిన సర్వ సమాచారం ఉంటుంది అందులోని. అంటే మీరు ఒక 1000 క్వశ్చన్స్ అడగండి, ఆ 1000 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. ఈవెన్ మీకు చాట్ జీపీటీలో కూడా ఉండవు. సో అన్ని ఆన్సర్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ తెలుగులో కూడా పెట్టాం. నెక్స్ట్ కమింగ్ డేస్లోని ఆల్ లాంగ్వేజెస్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ప్రొడక్ట్స్ అడిగారు కాబట్టి మనం చేస్తుంది ఏంటంటే ఇండియా వైడ్ ఉన్న మ్యానుఫ్యాక్చర్స్ మనం అప్రోచ్ అయ్యి అందులో 10 బెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ని పట్టుకొని, సో వాళ్ళతో నెగోషియేట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ప్రోడక్ట్స్ తెప్పించుకొని వాటికి మనం రీబ్రాండింగ్, మిల్లెట్స్ న్యూస్ అని రీబ్రాండింగ్ చేసి మన ఎంటర్ప్రినర్స్కి ఇస్తున్నాం అనమాట. సో ఇందులో ఏంటంటే మీరు అడిగిన దాటికి మిల్లెట్ హెల్త్ పౌడర్స్ అంటే ఒక బీపీ ఉన్న వాళ్ళు ఏం తినాలి, తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటి బెటర్, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏంటి, ఇవన్నీ కూడా ఎలా మనం ప్లాన్ చేసామంటే రెగ్యులర్ మిల్లెట్స్లా కాకుండా, అంటే వన్ డే మనం వాటర్లో పెట్టి నానబెట్టుకొని తర్వాత ప్రిపేర్ చేసుకోవడం కాకుండా ఇన్స్టెంట్ అనమాట. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ పౌడర్స్ అంటే అప్పుడు అందరికీ ఇష్టం టైంని బట్టి. ఇడ్లీస్, దోసాస్, తర్వాత ముఖ్యంగా నూడిల్స్, పాస్తా, స్నాక్స్, స్వీట్స్ అన్నీ కూడా మిల్లెట్స్. అందులో ఏంటంటే మనం మళ్ళీ అది మెసరైజ్ చేయడం కాదండి, అది జస్ట్ ఉన్నట్టుగానే అందులో మెన్షన్ చేసాం. అంటే మిల్లెట్స్ 80% ఉంటుంది, 20% అదర్ అనమాట. సో ఆ రకంగా ప్లాన్ చేసాం. ఆర్గానిక్ మిల్లెట్స్, ఆర్గానిక్ అండి, ఆర్గానిక్.